నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2678 కోట్లతో టీటీడీ బడ్జెట్ను ఆమోదించిన పాలక మండలి. ఫిబ్రవరి 6 నుండి హైదరాబాద్లో శ్రీవారి వైభవోత్సవాలు. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ. వాడివేడిగా సాగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. పలు అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం. పరిశ్రమల ఏర్పాటుతో ఏకీకృత విధానం. మార్చి నుండి కార్మిక శాఖలో ఆన్లైన్ సేవలు. కమిషనర్ వరప్రసాద్. విద్యార్థి దశ నుండి ఆరోగ్యంపై పిల్లలు శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి క్రీడలు ముఖ్యం. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. పుస్తకం ఓ అద్భుత ప్రపంచం. పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మహిళా విశ్వవిద్యాలయం వీసీ దుర్గా భవానీ. 2678 కోట్ల వార్షిక బడ్జెట్ను టీటీడీ పాలక మండలి ఆమోదించిందని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. శ్రీవారి వైభవోత్సవాలను 8 రోజుల నుండి 5 రోజులకు కుదించినట్లు ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో శనివారం టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఈవో సాంబశివరావు పాలక మండలి సభ్యుల సమక్షంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు చైర్మన్ సమావేశం అనంతరం నిర్ణయాలను వెల్లడించారు. శ్రీవారి వార్షిక బడ్జెట్ 2016-17కు సంబంధించి 2678 కోట్లు ఆమోదించామని, హైదరాబాద్లో ఫిబ్రవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించే వైభవోత్సవాలను వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి గడపకు 10 లక్షల రూపాయల వ్యయంతో తాపడం చేయించనున్నామని తెలిపారు. 2.8 కోట్లతో సప్తగిరి అతిథి గృహం అభివృద్ధికి కేటాయించనున్నామన్నారు. ప్రకాశం జిల్లా వీరభద్రస్వామి ఆలయ పునరుద్ధరణకు 22.5 లక్షలు కేటాయించామని చెప్పారు. అలాగే పాప వినాశం టోల్గేట్ వద్ద ఆక్టోపస్ విశ్రాంతి భవన నిర్మాణానికి 4 కోట్లు కేటాయించామన్నారు. కాగా టీటీడీ ఘాట్ రోడ్ల నిర్మాణ మరమ్మతులకు 3 కోట్లు, నెయ్యి కొనుగోళ్లకు 5 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండపం నిర్మాణానికి 18 కోట్లు కేటాయించినట్లు చదలవాడ తెలిపారు. కాగా ప్రస్తుతం ఆర్జిత సేవ టికెట్ల ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరో సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి బంగారు తాపం పనులను చేయడానికి ఆమోదించడమైనది. తిరుపతిలోని కోదండరామస్వామి వారి ఆలయంలో నూతనంగా హనుమంత వాహన సేవను ప్రవేశపెట్టడానికి నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్ విభాగం ద్వారా 193 కోట్ల రూపాయల వ్యయంతో 1,80,000 కిలోల పెసరపప్పు కొనుగోలుకు టెండర్ ఆమోదం. 3,22,00,000 వ్యయంతో 36,000 కిలోల యాలకులు కొనుగోలు చేయడానికి టెండర్ ఆమోదం. 7.1 కోట్ల వ్యయంతో విష్ణు నివాసం రెస్ట్ హౌస్ నందు ఎఫ్ఎంఎస్ టెండర్ పనులకు ఆమోదం. 4.50 కోట్ల వ్యయంతో పాప వినాశనం టోల్గేట్ వద్ద ఆక్టోపస్ క్యాంపు భవనం నిర్మాణానికి ఆమోదం. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండపం నిర్మాణానికి సంబంధించిన డిజైన్కు మరియు టెండర్ పిలవడానికి ఆమోదం. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సుమారు 40 ఎకరాలు ఉంది. మొత్తం విస్తీర్ణం, పెద్ద పార్కు కూడా వస్తుంది. దాంట్లో వచ్చినటువంటి యాత్రికులకి అన్ని విధాల అన్ని హంగులతో 5 రోజులకు కుదించడం జరిగింది. 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తా ఉన్నటువంటి వాటిని మీ ద్వారా భక్తులకందరికీ తెలియపరచు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, రాఘవేంద్రరావు, లలితాలక్ష్మి, లలిత కుమారి, డాక్టర్ వీరాంజనేయ, పుట్టా సుధాకర్ యాదవ్, జేఈఓలు పోలా భాస్కర్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. సమీక్షలో గ్రామీణ ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, స్త్రీ శిశు సంక్షేమం, ఆరోగ్యం, సామాజిక భద్రత, పెన్షన్ల అమలు తదితర అంశాలపై చర్చించారు. ముందుగా గత సమావేశంలోని అజెండా అంశాలు పరిష్కరించిన వాటి గురించి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ వివరించారు. అనంతరం పలు అంశాలపై చర్చ వాడివేడిగా జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ అమలు గురించి తిరుపతి ఎంపీ వరప్రసాద్, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగిరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా విమర్శించారు. దీన్ని డాక్టర్ శివప్రసాద్ ఖండించారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉపాధి హామీ అమలు గురించి వివరించారు.
పర్సెంటేజ్ చూస్తే 5-10% కూడా లేదు కదా, ఎక్కడో లోపం ఉంది లేదా కరెక్ట్ లోపం ఏమి లేదు, ఎవరు రావట్లేదు కూడా మీరు చెప్పగలిగితే కలెక్టర్ ప్రతిదానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము, నార్మల్ రెస్పాన్సిబిలిటీస్. మీరు 5% 100 days ఎందుకు తీసుకుంటారని సమాధానం అయితే చెప్పలేకపోతున్నారు. ఈ మెయిన్ 2 మార్కులు చూసుకుని ఒక నిమిషం అన్న, యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఆన్సరింగ్. మీరు ఉన్నారు కనుక ఆన్సర్ చెప్పేస్తే ప్రయోజనం లేదు. ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే 5% కూడా ఇవ్వలేదని మీ పేపర్ కల్పించేటప్పుడు మీరు వేర్ రెస్పాండింగ్ టు us. 100 రోజులు చేయండి, ఇయర్ ఆఫ్టర్ ఇట్ షుడ్ కంటిన్యూ అని చెప్పి మనం పోతా ఉంటే బాగుంటుంది. ఆఫీసర్స్ అడుగుతుంటే మీటింగ్ పెట్టి ఆఫీసర్స్ కొట్టండి, చైర్మన్ కొరకు కాదు ఇక్కడ. దయచేసి మీరు మాకు అసలు ఏ దృష్టి లేదు. మీరు అసలు అర్థం చేసుకోండి చెప్పేది. ఈ సమీక్షలో జిల్లాలోని ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ నారాయణతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీడీఓలు పాల్గొన్నారు. కార్మిక శాఖలో సంస్కరణలు చేపట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంను ప్రవేశపెట్టామని, మార్చి నుండి సేవలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయని రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగాక రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ పద్ధతిలో ఏకీకృత విధానంలో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థలకు అనుమతులు ఇచ్చేలా మార్చి నుంచి పూర్తి స్థాయిలో అమలవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కంప్యూటర్ ట్యాబులను అందజేసి దాని ద్వారా అవగాహన కల్పిస్తూ విధులు నిర్వహించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించారు. రాయలసీమ జిల్లాలకు చెందిన కార్మిక శాఖ అధికారులు, ఉద్యోగులు ఈ శిక్షణ తరగతిలో పాల్గొని సాంకేతికపరమైన శిక్షణ పొందారు. అనంతరం కార్మిక శాఖ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే కార్మిక శాఖ ఉద్యోగులు కూడా ఇకపై ఆన్లైన్ ద్వారా విధులు నిర్వహిస్తారని కమిషనర్ వరప్రసాద్ తెలిపారు. వర్కరు 1000 రూపాయలు కడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషన్ 1000 రూపాయలు ఇస్తుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 సంవత్సరాలు ఇస్తుంది. ఇప్పుడు ఈ వర్కర్ కట్టే 1000 రూపాయల్లో మనం 50% మీట్ అవుతాం. బోర్డు నుంచి 50% అతను కట్టుకోవాలి. అతనికి పెన్షన్ 1000 రూపాయల కంటే ఎక్కువ రావాలి, 2000 రావాలనుకున్నాడంటే 2000 కట్టాలి. అంటే 1000 రూపాయలు బోర్డు మీట్ అవుతుంది. ఇట్లాగా వర్కర్ కాంట్రిబ్యూషన్లో 50% మనం మీట్ అవ్వటానికి ప్లాన్ చేసుకున్నాం. ఇది ముఖ్యంగా బ్యాంకుల ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ బ్యాంకుల ద్వారా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. తర్వాత మన రాష్ట్రంలో సుమారు 1.5 మంది అసంఘటిత కార్మికులు, వాళ్ళు అగ్రికల్చర్ వర్కర్స్, కూలీలు అయి ఉండొచ్చు, లేకపోతే డొమెస్టిక్ సెక్టర్లో పనిచేస్తున్న వర్కర్స్ అయి ఉండొచ్చు. విద్యార్థులు విద్యతో పాటు హెల్త్ కేర్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి విద్యార్థులకు సూచించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని అపోలో డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులచే అలిపిరి నుండి 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సుధారాణి, ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. 5K రన్ ముగిసిన తర్వాత జరిగిన సమావేశంలో డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు కూడా వివిధ క్రీడల్లో ఆసక్తి పెంచుకొని రాణించాలని, శారీరక దారుఢ్యం, ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే విద్యలో బాగా రాణించగలరని డాక్టర్ సుధారాణి సూచించారు. మంచి ఆరోగ్యం మహాభాగ్యం అని ఇంట్లో రాసి పెట్టుకోవాలి అందరం. ఓకే, అండ్ ఎవ్రీడే యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ లైఫ్లో కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఈ సైంటిఫిక్ అన్నీ మీకు తెలుసుంటాయి, వాకింగ్ వల్ల వచ్చే లాభాలు. ఐ థింక్ యూ కెన్ సే బెటర్ దాన్ మీ. బట్ వాట్ వీఆర్ ల్యాకింగ్ ఈస్ మన బేసిక్గా స్పోర్ట్స్ గేమ్స్ ఎంకరేజ్మెంట్ ఇంతకుముందు తక్కువ ఉందమ్మా. బట్ రీసెంట్గా ఐ హ్యావ్ టు సే అవర్ సీఎంస్ నేమ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్వేస్ ఈజ్ ఎంకరేజింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అలాగే తిరుపతిలో కూడా స్టాఫ్ చైర్మన్ మన గౌరవనీయులైన ఎమ్మెల్యే సుబ్రహ్మ గారు కానీ అందరూ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈవెంట్స్ కూడా రీసెంట్లీ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ వెరీ మచ్ డాక్టర్ గారు. సో మేబీ మీరు కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేయడం, ఆల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇట్స్ లైక్ ఎంకరేజింగ్. సో ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తానమ్మా. సో హూ ఎవర్ ఈస్ ఫిట్ ఫిజికలీ, హెల్తీ బాడీ విల్ హ్యావ్ ఏ హెల్తీ మైండ్ ఆటోమేటిక్లీ. అండ్ అలాగే అమ్మాయిలందరూ కూడా ఒకే మెసేజ్ అండి,
నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మహిళలందరూ కూడా అన్ని రంగాలను ముందుంటున్నారు. ఈ కార్యక్రమంలో మహర్షి సాధన డాక్టర్ సునీత పాల్గొన్నారు. కాగా 5K రన్లో గెలుపొందిన 10 మంది విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. పుస్తకం ఓ అద్భుత ప్రపంచమని పాఠకుల్ని రచయిత నడిపిస్తాడని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి దుర్గా భవానీ పేర్కొన్నారు. తిరుపతి ఎస్వి హైస్కూల్ మైదానంలో భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ప్రొఫెసర్ దుర్గా భవానీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ కొన్ని వేల మంది రచయితల ఆలోచనలు, అనుభవాలు, కల్పనలు పుస్తక పఠనంతోనే సాధ్యమన్నారు. నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లతో పుస్తక పఠనం తగ్గుతోందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల్ని పుస్తక పఠనం పట్ల ప్రోత్సహించాలని సూచించారు. Maybe to train the children in 100 degree colleges in Andhra, the government has given 79 crores to Tata Institute to skill the students, to just improve the communication skills of the students, and then to improve the both soft skills, both communication and soft skills. ఎందుకు ఇలా వచ్చింది అని మనం ఆలోచిస్తే నాకు తట్టేది ఒక్కటే, పిల్లలు ఎప్పుడైతే మన సెల్ ఫోన్లో మునిగిపోయారో పుస్తకం చదవటం మానేశారు. ఎక్కువ పుస్తకాలు, క్లాసు పుస్తకాలు మార్కుల కోసం చదివి మామూలు పుస్తకాలు విషయ పరిజ్ఞానం కోసం ఎప్పుడైతే చదవటం మానేశారో లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మన స్కిల్ కార్పొరేషన్ లాంటివి పెట్టుకుని మళ్ళీ విడిగా ఎంతో డబ్బు వేరే దానికి ఉపయోగించవలసిన డబ్బంతా మళ్ళీ తిరిగి అదే పనికి మనం ఉపయోగిస్తున్నాము, నష్టపరుస్తున్నామంటే స్కూల్లో ఉండేటువంటి ఫౌండేషన్ విద్యార్థుల పుస్తకం పట్టణం నుంచి పక్కకి జరగటం అనేది అభిప్రాయం. అనంతరం భారతీయ విద్యాభవన్ కోశాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనను తిరుపతిలో 2006లో ప్రారంభించామని తెలిపారు. పాఠకులు, పుస్తక ప్రియులు పుస్తక ప్రదర్శనను సందర్శించి విజయవంతం చేయాలని కోరారు. సరిగ్గా లేనందువల్ల, ఇతర అవకాశాలు ఎక్స్పాన్షన్కి లేనందువల్ల ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యువరాజు గారు ఎస్విఐ స్కూల్ గ్రౌండ్స్ అయితే బుక్ ఫెస్టివల్కి బాగుంటుంది అని ఆయన యొక్క సలహా మేరకు తరువాత ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, డాక్టర్ మేడసాని మోహన్, స్విమ్స్ వైద్యులు అల్లాడి మోహన్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్యంతోనే పండితులుగా మారుతారని, సాహిత్యం నిత్య జీవితంతో ముడిపడి ఉంటుందని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య దేవనాథన్ తెలిపారు. సాహిత్య అకాడమీ, ఎస్వి వేద విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో కవి అనువాద కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వేద విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య దేవనాథన్ హాజరై ప్రసంగించారు. కవులు, రచయితలు వారి రచనలతో సమాజాన్ని నిరంతరం జాగృతం చేస్తుంటారని వీసీ తెలిపారు. తెలుగు పండితులు, సాహితీవేత్త ఎన్ గోపి తెలుగులో రచించిన నా కాలాన్ని నిద్రపోనివ్వను అనే రచనను వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి సంస్కృత భాషలో అనువదించడం సంతోషదాయకమన్నారు. ఈ మధ్యలో నేను ఎందుకు ఉన్నాను అదే నాకు తెలియదు. ఇక్కడ పెద్ద సాహిత్యకారులు ఉన్నారు, ఇక్కడ అనువాదకులు ఉన్నారు, మధ్యలో ఎందుకు పెట్టుకున్నాను అప్పుడు నుంచి ఆలోచిస్తున్నాను. ఆయన దగ్గర చెప్పాను, పక్కన కూర్చోండి బాగుంటుంది. ఇద్దరు విద్వాంసులు పెద్దవాడు పోస్ట్ వాడు అది సామాన్యంగా ఎవరు దొరకదు, విద్యావంతులకి దొరుకుతుంది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థ ద్వారా చేస్తున్నారు. అది ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. అందరికీ నమస్కారం, ప్రణామాలు. మీరందరూ అనుభవించండి, శ్రవణానంలో మీకు వస్తుంది. నేను ఇక్కడ మధ్యలో మాట్లాడి నేను ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, సాహిత్యవేత్త గణేశన్, శ్రీధరన్, దేవిప్రియ, వేద విద్యార్థులు పాల్గొన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మంది కూలీలను అరెస్ట్ చేసి 20 లక్షల విలువ గల దొంగలను తిరుమల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల కొండల్లోని తుంబూర తీర్థం వద్ద పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులపై ఎర్ర కూలీలు రాళ్లతో దాడి చేశారు. దాంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ కూంబింగ్ లో 8 మంది కూలీలను తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఘటనా స్థలంలో 20 లక్షల విలువ గల ఎర్రచంద్రం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న కూలీలంతా తమిళనాడు వాసులని తిరుమల పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీల నాయకులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం
తిరుపతి టీపీ ఏరియాలోని గాంధీ విగ్రహానికి బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులు పుష్పాంజలి ఘటించారు. అహింస, శాంతి, సత్యం, నీతి, నిజాయితీకి కట్టుబడి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహాత్ముడు గాంధీ అని, ఆయన త్యాగనిరతి యువతకు ఆదర్శప్రాయమని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ముందుండాలి. దానికి మన ప్రధాని మోడీ గారు చేతునిస్తున్నారు. స్వచ్ఛ భారత్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ ప్రతి ఒక్కటి గాంధీజీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన నివాళులర్పిస్తున్నారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించి భారతీయులు ఖాదీ దుస్తులు ధరించాలని, ఉప్పు సత్యాగ్రహంతో గాంధీజీ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మట్టి కరిపించారని బీజేపీ నగర అధ్యక్షుడు వరప్రసాద్ గుర్తు చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా మనం అందరము ఐకమత్యంగా ఉండాలని చాటి చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అటువంటి గాంధీజీని స్మరించుకోవడం ఈ దేశంలో పుట్టినటువంటి మనందరూ బాధ్యత. కావున మరొక్కసారి ఆయనకి నగర కమిటీ తరఫున వర్ధంతి. గాంధీకి నివాళులర్పించిన వారిలో బీజేపీ నాయకులు మహేష్, అనిల్ కుమార్ రెడ్డి, రాంప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పీసీసీ కార్యదర్శి శ్రీదేవి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ ఆశయాలను సాధిద్దాం, దేశ పురోగాభివృద్ధికి తోడ్పడదాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, శాంతి, తేజోవతి తదితరులు పాల్గొన్నారు. పాలకులు చట్టాలన్నిటిని కూడా వాళ్ళు చట్టాలు చేసుకుని ఈరోజు పాలకులు పాలిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో తీవ్ర నిరసన తెలియజేసే పరిస్థితి. ఇంకా ఇది విద్యార్థులు కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు పాలకులు పరిపాలిస్తున్నటువంటి నైజాన్ని రద్దు చేసుకొని ఇంకైనా కూడా మంచి చట్టాలు తీసుకొని వచ్చి ఈ దేశాన్ని అహింస, శాంతితో ప్రపంచాన్ని జయించవచ్చునని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు మహాత్మా గాంధీ అని గాంధీ ట్రస్ట్ భవన్ సభ్యులు అజయ్ కుమార్ కొనియాడారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం తిరుపతి నరసింహతీర్థం రోడ్లోని మహాత్మా గాంధీ ట్రస్ట్ భవన్లో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో గాంధీ కీలక పాత్ర పోషించి తెల్లదొరల బానిస సంఖ్యల నుండి భారతీయులకు విముక్తి కలిగించారని గాంధీ ట్రస్ట్ భవన్ సభ్యులు అజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. శాంతి, అహింసతో ముందుకు వెళ్తే ప్రపంచాన్ని జయించవచ్చునని, హింసకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వెంకటరావు గారు చెప్పినట్టు గాంధీ స్మారక ట్రస్ట్ ఢిల్లీకి త్వరలోనే వెళ్తాం. ఎంపీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ పని పూర్తి చేసుకుని వస్తామనేసి మా వెంకటరామయ్య గారికి అందరి సహకారంతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇంకా ఎక్కువ సమయంలో, ఎందుకంటే ఈరోజు గాంధీ వర్ధంతి 11 గంటలకు అందరూ 2 నిమిషాలు మౌనం పాటించాలి. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాజారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గీతం విద్యా సంస్థల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట విద్యార్థులు మానవహారంగా ఏర్పడి గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం విద్యార్థులు కృషి చేయాలని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి కోరారు. దేశ సమైక్యతకు, సౌభాతృత్వానికి యువత నడుం బిగించి దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ అభ్యుదయానికి సంఘటితంగా కృషి చేస్తామని, మహాత్మా అందించినటువంటి స్వాతంత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మా పాఠశాల విద్యార్థులందరూ మహాత్ముకి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. మహాత్మా గాంధీకి శ్రీకాళహస్తి మున్సిపల్ కౌన్సిల్ నివాళులర్పించింది. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్డుల్లో అభివృద్ధి పనులపై కౌన్సిలర్లు చైర్మన్ను నిలదీశారు. 35వ వార్డు కౌన్సిలర్ నాగరాజమ్మ చైర్మన్ ఛాంబర్ ఎదురుగా బైఠాయించి వార్డుల్లోని సమస్యలు పరిష్కారం కావడం లేదని నిరసన వ్యక్తం చేశారు. అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడంతో చైర్మన్ సర్ది చెప్పాల్సి వచ్చింది. అమృత పథకం పట్టణంలో ఖచ్చితంగా అమలు చేస్తామని చైర్మన్ స్పష్టం చేశారు. ఎల్ఈడీ లైట్లను అన్ని వార్డుల్లోనూ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాదోపవాదాల మధ్య అజెండా ఆమోదం పొందింది. ఒకటి. రెండవ విషయం, పట్టణంలో అందరికీ నీళ్ళు ఇస్తున్నారు, మీకు
బలిజ కాపులను బీసీల్లో చేర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేషంగా కృషి చేస్తున్నారని, దీనివల్ల బీసీ కులస్తులకు ఎలాంటి అన్యాయం జరగబోదని టీడీపీ నాయకులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలిజ కాపులను బీసీల జాబితాలో చేర్చడానికి శ్రీ మంజునాథ కమిటీని నియమిస్తూ తీసుకున్న చర్యలపై హర్షిస్తూ తిరుపతి బలిజ కాపునాడు సంఘం నాయకులు ఊకా విజయ్ కుమార్, బుల్లెట్ రమణ, సరితా నాగరాజ్ రాయల్, ఆముదాల తులసి కుమార్, కిరణ్ రాయల్ తదితర నాయకులు బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఊకా విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ జాబితాలో బలిజ కాపులను చేర్చడం అభినందనీయమని, దీనివల్ల ఇప్పటికే బీసీల్లో ఉన్నవారికి ఎలాంటి నష్టం ఉండబోదని తెలిపారు. 56 వరకు కూడా మేము బీసీల్లో ఉన్నాం. కేవలం వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మేము బీసీలో ఉంటే మేము ఎక్కడ రాజ్యాధికారం కోరుకుంటామో అన్న ఉద్దేశంతో ఒక్క పెన్ను పోటుతో మమ్మల్ని బీసీల నుంచి తొలగించడం జరిగింది. మేము కోరుకుంటున్నది రాజ్యాధికారం కాదు, మా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మా కమ్యూనిటీలో ఉన్నారో వారందరికీ కూడా ఈ అనంతరం బుల్లెట్ రమణ, సరితా నాగరాజు రాయల్ మాట్లాడారు. మేనిఫెస్టోలో పెట్టి కాపులు బీసీలో చేస్తామని ఏదైతే మాకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారమే ఈరోజు అంచెలంచెలుగా మా కులాన్ని బీసీలో చేర్చేదానికి ఈరోజు ముందుకు వస్తున్నది. అదేవిధంగా కొంతమంది బీసీ నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, ఎవరు ఏం చింతపడాల్సిన పని, ఎవరు కులానికి ఏ వీళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పేదలు అనేది ఉండేది బీసీలోనే కాదు, బలిజ కాపు తెలవలందరూ కూడా బీసీలుగా పేదలుగా ఉన్నారు. వీళ్ళ సంక్షేమం కోసం చంద్రబాబు చేస్తున్నారు కాబట్టి మీరందరూ సహకరించండి. చట్టాన్ని వ్యతిరేకించి కాదు, సుప్రీంకోర్టు చెప్పింది 50% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అనేసి. కానీ కర్ణాటక, తమిళనాడులో 67% రిజర్వేషన్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇస్తామని చంద్రబాబు గారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులను ర్యాంకులు తెచ్చే యంత్రాలుగా కాకుండా క్రీడల పట్ల ఆసక్తిని కలిగించేలా పాఠశాల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని టీటీడీ ప్రాజెక్టుల అమలు ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ హైస్కూల్ ఆధ్వర్యంలో శనివారం ప్రకాశం రోడ్లోని ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్స్లో స్పోర్ట్స్ మీట్ 2015-16ను ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్కు ముఖ్య అతిథులుగా టీటీడీ ప్రాజెక్టుల అమలు ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు, ఎస్వీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి హాజరై స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించి శాంతి కపోతాలను, బెలూన్లు గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతో పాటు ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు ఎంతో అవసరమని ఎస్వీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి తెలిపారు. పిల్లలను పుస్తకాల పురుగులుగా చేయడం సరైంది కాదని, ఆట విడుపు కూడా అవసరమని, ఆ దిశగా క్రీడల్లో ప్రోత్సహిస్తే మంచి ఫలితాలను సాధిస్తారని ఆకాంక్షించారు. గేమ్స్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రపంచం అంతా కూడా వెలుగెత్తి చాటుతూ ఉన్న భారతదేశంలో ఇంకా పుస్తకాల్లో పురుగులు చేసి విద్యార్థుల్ని అనారోగ్యకరమైనటువంటి పోటీని పెంచేటువంటి పనిలో చాలా సమస్యలు ఉన్నాయి. అటువంటిది కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి పోటీని, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి పౌరుల్ని తయారు చేయడానికి ఎస్వీ స్కూల్ కంకణం కట్టుకుని ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోపాలకృష్ణమూర్తి, వెంకటముని విద్యార్థులు పాల్గొన్నారు. బలిజ కులస్తులు ఏ కులానికి వ్యతిరేకం కాదని, తమను బీసీలుగా పునరుద్ధరించాలని తిరుపతి బలిజ జేఏసీ కన్వీనర్ నీలం బాలాజీ కోరారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో నీలం బాలాజీ మాట్లాడారు. 1956 వరకు బలిజ, కాపు, ఒంటరి, తెలగ కులస్తులు బీసీలుగా ఉన్నారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అప్పటి సంజీవరెడ్డి రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలం నుండి తమను బీసీలుగా గుర్తించాలని పోరాటం చేస్తున్నామని ఇతర కులస్తులు అర్థం చేసుకుని సోదర భావంతో సహకరించాలని కోరారు. మేము ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మళ్ళీ మేము నిలదొక్కునేదానికి అవకాశం కల్పించమని చెప్తే దాన్ని అంగీకరించేటట్టు ముఖ్యమంత్రి ప్రకటన చేయడం జరిగింది. దాన్ని అన్ని కులాలు కూడా నాకు తెలిసినంత వరకు దాన్ని సబబని చెప్పి కూడా, సమంజసం అని చెప్పి కూడా, బీసీల రిజర్వేషన్కు తాము అడ్డుకామని, తమ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచి తమను బీసీలుగా గుర్తించాలని మాత్రమే కోరుతున్నట్లు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బలిజ, కాపు కులస్తులు పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంతో ముందుకెళ్తే ఆశయాన్ని సాధించగలమని అభిప్రాయపడ్డారు.
అని చెప్పే హక్కు ఎవరికి లేదు. మనమంతా కలిసి ఉందాము, సోలుగా ఉన్నాము. సో అన్ని అవకాశాలని ఇచ్చిపుచ్చుకుంటాం, ఉన్నదాన్ని మనం అందరూ పంచుకుంటాం. సో మన సీఎం ఏం చెప్పారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ ఎఫెక్ట్ కాకుండా ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు. సో దానికి తగ్గట్టుగా విద్యారంగంలో సీట్లు అయితేనేమి. ఈ విలేకరుల సమావేశంలో ఆ జేఏసీ సభ్యులు భాస్కర్, నాగరాజు రాయల్, పసుపులేటి సురేష్, చిన్నా రాయల్, జమున, పద్మ, ముద్రనారాయణ పాల్గొన్నారు. ఉపాధి అవకాశాల లభ్యతపై విద్యార్థుల్లో అవగాహనకు స్టూడెంట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి రాజేష్ వెల్లడించారు. శిల్పారామంలో విద్యాభ్యాసం తరువాత ఉపాధి అవకాశాలు పొందే విధానంపై 2 రోజుల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రారంభించారు. ఈ సదస్సుకు ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులు హాజరయ్యారు. నవ్యాంధ్రలో మొదటిసారిగా ఈ సదస్సును తిరుపతిలో ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు రాజేష్ తెలిపారు. శ్రీ గణపతి సచ్చిదానంద దత్తజ్ఞాన బోధ సభ ఆధ్వర్యంలో తిరుపతిలో శాంతి పర్వంపై ప్రవచనాలు చేయనున్నట్లు ఆ సభ ట్రస్టు సభ్యులు చెన్నుపాటి శ్రీకృష్ణ తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చెన్నుపాటి శ్రీకృష్ణ మాట్లాడారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో శ్రీ గణపతి సచ్చిదానంద దత్తజ్ఞాన బోధ సభ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు శ్రీ అన్నమాచార్య కళామండపంలో మహాభారతంలోని 12వ పర్వమైన శాంతి పర్వంపై ప్రవచనాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రస్టు సభ్యులు ఉపేంద్రనాథ్, మల్లిశెట్టి రవి, చక్రపాణి, నిరంజన్ నాయుడు, శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి నృత్యోత్సవాలు కళాప్రియులను ఎంతగానో అలరింపజేస్తోంది. శ్రీకృష్ణదేవరాయల 506వ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి రజతోత్సవ నృత్యోత్సవాలు శనివారం 2వ రోజు మహతి కళాక్షేత్రంలో జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన నృత్య కళాకారులు కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలతో సభికులను అలరించారు. కళలను, కళాకారులను పరిరక్షించడానికి, కళలకు పూర్వ వైభవం తీసుకురావడానికి నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గోండాల కళలను, కళాకారులను పరిరక్షించడానికి, కళలకు పూర్వ వైభవం తీసుకురావడానికి నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గూండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ నృత్యోత్సవాల్లో రంగస్థలి నిర్వాహకులు కెఎన్ రాజా, నారాయణ, డిఎంకే మురళి, చంద్రశేఖర్, శంకరన్, జయచంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 279 జీవోను రద్దు చేసి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు భద్రత కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తిరుపతిలోని రైల్వే కాలనీ సర్కిల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వారు తప్పుపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు, సిఐటియు నాయకులు చంద్రశేఖర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వైద్య రంగంలో హెల్త్ మేనేజ్మెంట్ ప్రొఫెషన్స్ కి మంచి డిమాండ్ ఉందని, ఆ దిశగా తమ సంస్థ కృషి చేస్తోందని హెల్త్ మేనేజ్మెంట్ విద్యాలయ సంస్థ ప్రతినిధి ఎన్ జనా అన్నారు. తిరుపతిలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెంగళూరులో హెల్త్ మేనేజ్మెంట్ సంస్థ క్లిష్టమైన ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నదని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో పాల్గొని శిక్షణ పొందవచ్చునని పేర్కొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం సాయంత్రానికి 49,705 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 50, 50 రూపాయల గదులు 20, 100 రూపాయల గదులు 12, 500 రూపాయల గదులు 8, 600 రూపాయల గదులు 5 అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆదివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 50, ఆర్జిత బ్రహ్మోత్సవం 21, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 180 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం తిరుమలకు వచ్చిన భక్తులు 18 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 30, 11 గంటలకు 49, 12 గంటలకు 56, 1 గంటకు 68,
2 గంటలకు 79, 3 గంటలకు 110, 4 గంటలకు 123, 5 గంటలకు 141, 6 గంటలకు 168, 7 గంటలకు 191 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,100 రూపాయలు. 22 క్యారెట్ నగల బంగారం 1 గ్రామ్ ధర 2,534 రూపాయలు. వెండి 1 కేజీ ధర 34,930 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 37.40 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 2,678 కోట్లతో టీటీడీ బడ్జెట్ను ఆమోదించిన పాలక మండలి. ఫిబ్రవరి 6 నుండి హైదరాబాద్లో శ్రీవారి వైభవోత్సవాలు. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ. వాడివేడిగా సాగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. పలు అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం. పరిశ్రమల ఏర్పాటుతో ఏకీకృత విధానం. మార్చి నుండి కార్మిక శాఖలో ఆన్లైన్ సేవలు. కమిషనర్ వరప్రసాద్. విద్యార్థి దశ నుండి ఆరోగ్యంపై పిల్లలు శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి క్రీడలు ముఖ్యం. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. పుస్తకం ఓ అద్భుత ప్రపంచం. పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మహిళా విశ్వవిద్యాలయం వీసీ దుర్గా భవానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.